ఈరోజు మనం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం. అవేంటో చూసేద్దాం. నెంబర్ 1 స్నేక్ ఐలాండ్. బ్రెజిల్ తీరానికి 25 మైళ్ళ దూరంలో ఒక ద్వీపం ఉంది. అక్కడ స్థానికులు నడవడానికి ధైర్యం చేయరు. తన తీరానికి చాలా దగ్గరగా ఉన్న చివరి మత్స్యకారుడు తన పడవలో రోజుల తర్వాత రక్తపు కొలంలో ప్రాణము లేనిదిగా ఉన్నట్లు పుకార్లు ఉన్నాయి. మర్మమైన ద్వీపాన్ని ఇల్హాడా క్విమాడా గ్రాండే అని పిలుస్తారు మరియు అక్కడ అడుగు పెట్టడం చాలా ప్రమాదకరమైనది. బ్రెజిల్ ప్రభుత్వం ఎవరైనా సందర్శించడానికి చట్టవిరుద్ధం చేసింది. ద్వీపం యొక్క ముక్కు గోల్డెన్ లాన్స్ హెడ్ పాముల రూపంలో వస్తుంది. ఒక పిట్ వైపర్ జాతి మరియు ప్రపంచంలో ప్రాణాంతక సర్పాలలో ఒకటి. నెంబర్ 2 ఓమియాకాన్. రష్యాలోని ఓమియాకొన్సిక్ జిల్లాలో ఉన్న ఓమియాకాన్ ఒక చిన్న గ్రామం. ఈ ప్రదేశం అత్యంత వాతావరణ పరిస్థితుల కారణంగా అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. తీవ్రమైన ఉష్ణోగ్రత ఈ ప్రాంతంలో జీవితాన్ని కొనసాగించడం అసాధ్యం. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. పర్యాటకులు లేదా ప్రయాణికులు ఈ ఉష్ణోగ్రతను చాలామంది మనుగడ సాగించనందున సురక్షితంగా సందర్శించడం అసాధ్యం. వేడి కాకుండా కూరగాయలు అందుబాటులో లేనందున ప్రజలు ఈ స్థలాన్ని సందర్శించరు మరియు ఏమీ పండించలేరు. కాబట్టి ఆహారం లేకపోవడం మరొక ప్రధాన సమస్య. సుమారు 500 మంది మాత్రమే ఈ ప్రదేశంలో స్థిరపడి చేదు చలి నుండి బయటపడగలిగారు. నెంబర్ 3 అస్థిపంజరం తీరం. అస్థిపంజరం తీరం అంగోలాకు దక్షిణాన, నమీబియాకు ఉత్తరాన విస్తరించి ఉంది. ఇది కునేన్ నది నుండి స్వాకోప్ నది వరకు విస్తరించి ఉంది. అస్థిపంజరం తీరం కఠినమైన వాతావరణం కారణంగా భూమిపై ప్రాణాంతక ప్రదేశాల జాబితాలో ఉంది మరియు ఇది మనుగడకు దాదాపు 0 అవకాశాన్ని అందిస్తుంది. వాతావరణం, వేడిగాలులు మరియు ఆహారం లేకపోవడం మరియు నీరు ఈ నిశ్శబ్ద ప్రదేశాన్ని అన్వేషించడం ప్రయాణికులకు కష్టతరం చేస్తుంది. కఠినమైన వాతావరణ పరిస్థితులతో పాటు ఈ ప్రాంతం అనేక జంతువుల ఎముకలతో నిండి ఉంది. ఈ ప్రదేశానికి పుల్లని రూపాన్ని ఇస్తుంది. సహజ పరిస్థితులతో పాటు మానవ బెదిరింపులు పర్యాటకులు ఈ ప్రదేశాన్ని అన్వేషించడానికి అనర్హులు. నిస్సందేహంగా ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో ఒకటి. నెంబర్ 4 డెత్ వ్యాలీ. డెత్ వ్యాలీ కాలిఫోర్నియా మరియు నెవాడా సరిహద్దులో ఎడారి లోయ. ఇది ప్రపంచంలోని హాటెస్ట్ ప్రదేశాలలో ఒకటిగా పిలువబడుతోంది. మధ్యప్రాచ్యం మరియు ఆఫ్రికాలో కొన్ని ఎడారులు మాత్రమే ఉన్నాయి. వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలకు చేరుకుంటాయి. ఇవి డెత్ వ్యాలీకి పోటీనిస్తాయి. జూలై 2018లో భూమిపై హాటెస్ట్ ప్రదేశం దాని హాటెస్ట్ నెల రికార్డును కలిగి ఉంది. రాత్రిపూట అల్పాలతో సహా సగటు ఉష్ణోగ్రత 108 డిగ్రీస్ వరుసగా 4 రోజులు. రోజువారీ గరిష్టాలు 127 డిగ్రీస్ ఉష్ణోగ్రతను తాకుతాయి. ఇది అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రత. 1849, 1950లో శీతాకాలంలో ఇక్కడ కోల్పోయిన స్థిర నివాసుల బృందం డెత్ వ్యాలీకి దాని నిషేధించబడిన పేరుని ఇచ్చింది. మనకు తెలిసినంత వరకు ఇక్కడ ఒక వ్యక్తి మాత్రమే మరణించగా వారందరూ ఈ లోయ తమ శ్మశాన వాటికగా భావించారు. స్కాట్స్ అని నేర్చుకున్న వారి 2 యువకులు విలీనం లూయిస్ మ్యాన్లీ మరియు జాన్ రోజర్స్ చేత వారిని రక్షించారు. పురుషులు లోయ నుంచి పనామింట్ పర్వతాల మీదుగా పురుషులలో ఒకరు వెనక్కి తిరిగి చూస్తూ వీడ్కోలు డెత్ వ్యాలీ అని చెప్పి ప్రపంచంలోనే అగ్ర ప్రమాదకరమైన ప్రదేశాలలో తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. నెంబర్ 5 గేట్స్ ఆఫ్ హెల్. తుర్క్మెనిస్తాన్ దర్వాజా గ్యాస్ పిలం గేట్స్ ఆఫ్ హెల్గా పిలువబడుతుంది. ఇది భూగర్భ గుహలోని సహజ వాయు క్షేత్రం. మిథేన్ వాయువు వ్యాప్తి చెందకుండా ఉండటానికి భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు దీనిని నిప్పంటించారు మరియు ఇది 1971 నుండి కాలిపోతుంది. ఇది తుర్క్మెనిస్తాన్ రాజధానికి ఉత్తరాన 260 కిలోమీటర్ల దూరంలో కరాకుమ్ ఎడారి మధ్యలో ఆష్కాబాట్లో డెర్వాజ్ గ్రామానికి సమీపంలో ఉంది. ఇక్కడ కనుగొనబడిన గ్యాస్ రిజర్వ్ ప్రపంచంలోని అత్యంత విస్తృతమైన సహజ వాయువులలో ఒకటి.
70 మీటర్ల వ్యాసం కలిగిన పెద్ద బిలంలో పేలుడు, మరిగే మట్టి మరియు నారింజ మంటలను సూచిస్తూ స్థానికులు ఈ ప్రాంతానికి డోర్ టు హెల్ అని పేరు పెట్టారు. హాట్ స్పాట్స్ 60 కిలోమీటర్ల పొడవు మరియు సుమారు 20 కిలోమీటర్ల లోతులో విస్తరించి ఉన్నది. ఇది ప్రపంచంలోని టాప్ 5 ప్రమాదకరమైన ప్రదేశాలలో ఒకటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.